राजयादि नवराजयादि राजाराज सराजयादि सुमंगलीर्यं वदुः सौभाग्यं स्वाभिपरोधन पद्मप्रिये पद्मिरे पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षे पद्मप्रिये विष्णुमनोनुकूले तत्पाद पद्मं मयि सन्निधत्त सामक्षत्रपुत्रद्वृष्टयं दृष्टभोजच्चुभुजमुग्रवीरम् इन्द्रदशोरेण मध्यविजयेन पञ्चदशानाथेन सहायेन रक्षाधारण मुहूर्तस्तव मुहूर्त अस्तु। వివాహం కాని ఆడపిల్లలు తాంబూలం సమర్పయామి స్వర్ణమంత్ర పుష్పాన్ని సమర్పయామి। స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామికి రక్షాసూత్ర ధారణం అయిన తర్వాత ద్వితీయ యజ్ఞోపవేత ధారణానికి ముందు యజ్ఞోపవేత దేవతలకు షోడశ ఉపచార పూజాది కార్యక్రమమును జరిపించి పూజితములైనటువంటి యజ్ఞోపవేత దేవతలను స్వామివారికి సమర్పణ చేస్తున్నారు। యజ్ఞోపవేత ధారణం జరుగుతోంది। అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయ యజ్ఞోపవేత దేవతాసు ప్రీతాసు ప్రసన్నా వరదా భవంతు। ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यस्तहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः। यज्ञोपवीतधारण मुहूर्तस्तव मुहूर्त अस्तु। वामदेवस्य जाबालि अद काश्यपः कात्यायन सूतमो विजयस्तथा అని 8 మంది ఉన్నారట। అట్లాంటి 8 మంది లాంటి వారిని పంపాలి అని శాస్త్రం చెప్తోంది। మరి ఎవరు పంపాలి, ఎవరిని పంపాలి అని ముహూర్తం మన ముహూర్తం అంటే మామూలుగా మన ఆకర్షించేటటువంటి గుణం। చాలామంది చిన్నపిల్లల దగ్గర ముసలాల వరకు పళ్ళు ఉడిపోయిన ముసలాల వరకు అంటే బెల్లం చూడగానే నోరు తప్పరిస్తూ ఉంటాం। అందుకని గుణంలో ఉండే గుణం ఏంటంటే ఆడపిల్లలాగా ఆకర్షించేటటువంటి గుణం। మగాడిలో ఉండే గుణం ఏంటంటే జీలకర్రలాగా ఒకరుగా చిరాగ్గా ఉంటూ ఉంటాడు। ఎప్పుడు ఇది చూసినప్పటికీ కూడా ఎప్పుడు మనం నవ్వడం అంటే తెలియదు। అందుకని మరి ఇలాగే ఉండిపోవాలా, ఆమె అలాగే ఉండిపోవాలంటే అలా ఉండిపోకూడదు। కాబట్టి ఇద్దరికి భంగం పెడుతూ ఉంటాం। అందుకని వీడి గుణ అంటే ఆమెకి అంత శక్తి ఉంది।